మిథిలా నగర ప్రయాణం, అహల్య శాప విమోచనం. యజ్ఞం విజయవంతమై సిద్ధాశ్రమం ప్రశాంతంగా మారిన వేళ విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి బయలుదేరారు. విదేహ రాజ్య రాజధాని మిథిలా నగరం. మిథిలా నగరం పరిపాలకుడు జనక మహారాజు. ఒకసారి జనకుడు యాగం చేయటానికి యాగశాలను నిర్మించాలనుకున్నాడు. స్వయంగా తానే నాగలి పట్టి భూమిని దున్నాడు. అప్పుడు నాగటి చాలుకు ఒక పెట్టె తగిలింది. ఆ బంగారు పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పాప ఉన్నది. ఆమెను జనకుడు తన ఒడిలో తీసుకుని సీత అని పేరు పెట్టారు. ఎంతో గారాభంగా పెంచసాగాడు. ఇప్పుడు సీత పెండ్లి వయసుకు వచ్చింది. జనకుని దగ్గర ఒక శివధనస్సు ఉన్నది. అది చాలా బరువు. దానిని ఎత్తి బాణం వేయగలిగిన వానికి సీతనిచ్చి పెళ్లి చేస్తానని జనకుడు ప్రకటించాడు. అది విశ్వామిత్రుడు విన్నాడు. అందుకే రామలక్ష్మణుని తీసుకుని మిథిలా నగరం బయలుదేరాడు. వారితో పాటు ఇతర మునిజనులు కూడా వచ్చారు. వారంతా దారిలో గంగానది పుట్టుక గురించి చెప్పారు. పాలసముద్రాన్ని దేవదానవులు మధించిన విషయము, ఆ తర్వాత రాక్షసులకు దేవతలకు మధ్య జరిగిన యుద్ధాల గురించి చెప్పారు. అలా వెళ్తుండగానే తమ మహర్షి ఆశ్రమం వచ్చింది. అక్కడ ఆగారు. అదే గౌతమ మహర్షి ఆశ్రమం. గౌతముడు గొప్ప తపస్సంపన్నుడు. గౌతముని భార్య అహల్య. అహల్యను ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి మోసం చేశాడు. విషయం తెలియని గౌతముడు అహల్యను రాయిగా మారిపోమని శపించాడు. నిజం తెలుసుకుని రామపాదం తగిలితే శాప విమోచనం కలుగుతుందని చివరకు వరమిచ్చాడు. ఎన్నో ఏళ్ల నుంచి అహల్య రాయిగా మారి అక్కడే పడి ఉన్నది. ఇప్పుడు రాముడు వెళ్ళి అక్కడ అడుగుపెట్టాడు. అతని పాద స్పర్శ తగలగానే రాయి అహల్యగా మారిపోయింది. ఆమె రామునికి నమస్కరించింది. ఎన్నో కృతజ్ఞతలు చెప్పింది. మునులు, ఇంద్రుడు గౌతముని రూపంలో వచ్చి అహల్యను మోసగించిన విధం రామలక్ష్మణులకు చెప్పాడు. ఈలోగా వీరి దగ్గరకు గౌతమ మహర్షి వచ్చాడు. వారిని ఆశ్రమం లోపలికి పిలిచి తీసుకువెళ్ళాడు. అహల్యను తిరిగి భార్యగా స్వీకరించాడు. ఆ రాత్రికి మునిజనమంతా అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. మర్నాటి ఉదయం మిథిలా నగరానికి చేరుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సత్య మార్గంలో వేసే ప్రతి అడుగు ఏదో ఒకరికి విముక్తిని కలిగిస్తుంది. ధర్మాన్ని నమ్మిన వారికి దేవతలే దారి చూపుతారు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి కిరణ్మయి పేరి.